ఏమైనా మాట్లాడండి. ఏం మాట్లాడమంటావే? మన మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు దూరం అయిపోతూ ఉంటే ఆ ఫీలింగ్, ఆ బాధ ఎంతమందికి అర్థమవుతుందంటావు? తను ఒక్కడికి తప్ప. అసలేం మాట్లాడుతున్నారండి? అంతా దానిష్టమేనా? అదనుకున్నట్టే జరగాల? అసలు ఎందుకు ఎందుకు మనం దాని మాట వినాలి చెప్పండి. ఎందుకంటే మన చుట్టూన్న వాళ్ళు, ఈ సొసైటీ ఏమనుకుంటుంది అది నాకు అనవసరం, నాకు ఇంపార్టెంట్ కాదు. నా కూతురు ఏమనుకుంటుంది అది నాకు ఇంపార్టెంట్. ఆనంద్ తను తీసుకున్న డిసిషన్ తప్పో రైటో నాకు తెలీదు, కానీ తనని మాత్రం నేను ఒంటరిగా వదలలేను. తను తీసుకున్న డిసిషన్ ఏదైనా సరే నేను దానికే రెస్పెక్ట్ ఇస్తాను. ఒకవేళ తనది తప్పైనా నేను తనకే సపోర్ట్ చేస్తాను. నీ తరపున మాత్రం ఒక్క రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. మీ ఇంటికి వచ్చి మీ తల్లిదండ్రుల్ని క్షమించమని అడుగుతాను. అంకుల్, మీరు మా ఇంటికి రావద్దు. మా పేరెంట్స్ నేనే కన్విన్స్ చేస్తాను. వాళ్ళకి ఎలా చెప్పాలో నేను వాళ్ళకి అలా చెప్తాను. మీరు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోండి అంకుల్, ప్లీజ్. ఎందుకంటే ఈ విషయం మా ఇంట్లో తెలిసినా కూడా ఎవ్వరు ఇక్కడికి వచ్చి మీ వైపు వేలు చూపకూడదు అంకుల్. అలా జరిగితే నేను చాలా ఫీల్ అవుతాను, చాలా బాధపడతాను. మీరంతా ఎంతో మంచివాళ్ళు అంకుల్. ప్లీజ్ వెళ్ళిపోండి అంకుల్, ప్లీజ్. అంకుల్ ప్లీజ్, మీరు పెద్దవారు. మీకు విషయం తెలుసా? ఫ్యూచర్లో మా ఇద్దరికి ఒక అమ్మాయి ఫ్యూచర్లో నాకు ఒక అమ్మాయి పుడితే తను ఇలాంటి డిసిషన్ తీసుకుంటే నన్ను నమ్మండి అంకుల్, నేను తనకే సపోర్ట్ చేస్తాను. మీరు చెప్పింది కరెక్ట్. పెళ్లి కంటే జీవితమే గొప్పదే. కానీ ఒక రిక్వెస్ట్ అంకుల్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా అక్షరాన్ని ఏమనకండి ప్లీజ్ అంకుల్. మనం హైదరాబాద్ బయలుదేరుతున్నాం. అని నేను అక్షర. ఒక్క నిమిషం ఆనంద్. అక్షర నువ్వెందుకు వచ్చావు? ఒక్క నిమిషం నేను మాట్లాడచ్చా? నా మాట విను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక్క నిమిషం ఆనంద్. నీకు ఆనంద్ చెప్పే ఉంటాడు ఈ పెళ్లి జరగట్లేదని. మేము హైదరాబాద్ బయలుదేరే ముందు మీ అందరితో మాట్లాడాలనిపించింది. నాకు సరిగ్గా గుర్తులేదు మా ఎంగేజ్మెంట్ కి ముందో తర్వాతో. నేను ప్రేమించిన ఆనంద్ ఇతను కాదేమో అనిపించింది. తను చాలా మారిపోయాడు అనిపించింది. నాకు స్టేజ్ లో భయం వేసింది ఆంటీ. రేపొద్దున పెళ్ళాక ఇంకా మారితే నా పరిస్థితి ఏంటనిపించింది. అందుకే ఈ పెళ్లి నుంచి విత్డ్రా అయిపోవాలనుకున్నాను. అయిపోయాను. ఎందుకంటే మనకి లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటాం. అలాంటప్పుడే మన కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది. నాకు అదే జరిగింది. బామ్మా, నీకు తెలుసా నీ మనోడు ఒక హోప్లెస్ ఫెలో. వాడు టూ మచ్. తను పెద్ద హీరో అనుకుంటాడు. తను తప్పు చేసిన వాళ్ళకు కూడా ఇంకో ఛాన్స్ ఇద్దాం అంటాడు.
అవతలి వాళ్ళు తమది తప్పు అని తెలుసుకునేంత వరకు కూల్ గా కామ్ గా వెయిట్ చేస్తాడు. నాలాంటి ఇండెసిసివ్ కన్ఫ్యూజ్డ్ అమ్మాయి కూడా ఛాన్స్ ఇచ్చాడు. చాలా పేషెంట్ గా వెయిట్ చేశాడు. ఆ టైంలో నేనేం చేశాను తెలుసా? ఆనంద్ చేసిన తప్పుల గురించి ఆలోచించాను. కానీ తను నా గురించి, నా ఫ్యామిలీ గురించి, మాకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించాడు. తనంత పాజిటివ్. నిన్న ఆనంద్ నాతో ఒక మాట అన్నాడు, ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి ఆలోచించు అక్షర అని. ఆలోచించాను. ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను. నా మీద నాకే కోపం వచ్చింది. ఒక తండ్రిగా కూతురికి సపోర్ట్ చెయ్యొచ్చు, అందులో న్యాయం ఉంది. కానీ తనెందుకు నాకు సపోర్ట్ చేశాడు? ఎందుకు నాకు ఛాన్సుల మీద ఛాన్సులు ఇచ్చాడు? నేను ఎంత టార్చర్ పెట్టినా ఎందుకు పేషెంట్ గా భరించాడు? ఆఖరికి నిన్న నా తప్పని తెలిసినా కూడా మా నాన్న దగ్గర నన్నెందుకు సపోర్ట్ చేశాడు? ఇంతకన్నా మంచోడు నాకు ఎక్కడ దొరుకుతాడు? నేనేదన్నా తప్పు చేసినా సగంలో వదిలేసి వెళ్ళిపో. నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. నేను చాలా హర్ట్ చేశాను కదా. నువ్వు ఎప్పుడో అన్నట్టు గుర్తు, ఇద్దరి మధ్యన ఇష్టం కుదిరితే వాళ్ళ మధ్యన ఎన్ని గొడవలు వచ్చినా లైట్ తీసుకోవాలని. మన మధ్యన చాలా జరుగుండొచ్చు. లైట్ తీసుకుంటావా ఆనంద్? ప్లీజ్ నన్ను క్షమిస్తావా? నేను నీ అంత గొప్ప రైటర్ని కాదు, కానీ నాకు తోచింది చెప్తాను. చిలకలు ముద్దు పెట్టుకుంటే శబ్దం రావచ్చేమో, కానీ మన ఇద్దరి మధ్యన నిశ్శబ్దమే సంగీతం. నేను మాటే అవ్వచ్చు ఆనంద్, కానీ నువ్వు అందమైన పాట. నేను కలయి ఉండొచ్చు, కానీ నువ్వు కళ్ళ ముందు కనిపించే నిజానివి. నువ్వు అన్నట్టు నేను అరిగిపోయిన టేప్ రికార్డర్నే. ఎప్పుడు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటూ ఉంటాను. విల్ యూ మ్యారీ మీ ఆనంద్?